అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఇప్పటివరకు కూడా ఫైట్స్కి సంబంధించి టెక్నికల్గా అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ, ఇంకా ఏమన్నా రావాలా? ఇది ఫైట్ అనేది ఏంటంటే స్వామి, ఫైట్ అనేది నేర్చేసుకున్నాం అనుకోవడం ఎంత తప్పు, అన్నీ ఇక్కడ ఉన్నాయి అనుకోవడం కూడా అంత తప్పు స్వామి. ఇది ఎలా అంటే ఎంత నేర్చుకున్నా ఇంకా కొత్తగా కావాలి. సో అలాగే ఇప్పుడు జరిగే అప్డేట్లకి ఎంత చేసినా ఇంకా కొత్తవి కావాలి. ఇప్పుడు మేమున్న మా ముందు టైంలో బెడ్లు లేకుండా కింద పడేవారు. మా టైంలో కొంచెం మా ముందు బ్యాచ్కి కొంచెం గడ్డి బెడ్లు ఇలాంటివి వచ్చినాయి. మేము వచ్చేసరికి కొంచెం బెడ్లు వచ్చినాయి. ఇంకా కొంచెం ముందుకెళ్ళేసరికి ఇప్పుడు మొత్తం బెడ్, ఇప్పుడు ఏదైనా చేయాలంటే కింద బెడ్లు వేసి అన్నీ వేసి ఇలా వచ్చినాయి. అంటే ముందు బ్యాచ్ చాలా కష్టపడ్డారు, వాళ్ళు కూడా చాలా దెబ్బలు తగిలించుకుని చాలా ఇవాళ మేము నిలబడడానికి కారణం ఆ పెద్దలేము, వాళ్ళు చాలా కష్టపడ్డారు. సో అలాగే అందరూ కొంచెం కొంచెం అప్డేట్ అవుతుంది. ఎంత అప్డేట్ అయ్యే కొద్ది మనం కూడా అప్డేట్ అవుతే బెటర్ స్వామి వర్క్లో. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఇప్పుడు అప్డేట్ అయిపోయి వచ్చినప్పుడు కెమెరాస్ అప్డేట్ అయిపోయినాయి, వర్కింగ్ స్టైల్ అప్డేట్ అయిపోయింది, మొత్తం అన్నీ అప్డేట్ అయినప్పుడు మనం కూడా అన్ని సేఫ్టీ సెక్షన్ కూడా అప్డేట్ అయ్యి చేసుకుంటే బెటర్ సార్. అంటే ఇండస్ట్రీలో ఫైట్ మాస్టర్స్కి అసిస్టెంట్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒకప్పుడు మాస్టర్ అవుదామని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది. ఇది ఎలా కాదు సార్, ఇది ఎలా అంటే కార్డు తీసుకున్న 5 years ఫైటర్గా చేయాలి సార్. తీసుకున్న 5 years తర్వాత కూడా 5 years ఫైటర్గా చేయాలి. ఓకే, 5 years తర్వాత 100 movies అసిస్టెంట్గా చేయాలండి ఒక మాస్టర్ దగ్గర. రూల్ ఇది, రూల్ అండి. అంటే ఇలా చేస్తేనే వర్క్ వస్తుంది సార్. ఓకే, సో అప్పుడు 100 moviesకి అసిస్టెంట్గా చేసి 100 అంటే 100 అని పెట్టారండి, మనకు వర్క్ ఓకే అని మనం ప్రూవ్ చేసుకుంటే ఇచ్చేస్తాం, ముందుగానే అయిపోతుంది. సో చేయాలండి. చేసిన తర్వాత కార్డు తీసుకున్న తర్వాత ఇంకా యూనియన్కి ఏంటంటే కార్డు తీసుకునే వరకే మనం అండి. కార్డు తీసుకున్న తర్వాత ఏంటంటే మనమే వెళ్ళి మనం కంపెనీలన్నీ మాట్లాడుకుని మన మీద డిపెండ్ అయ్యి ఇంకా ఆల్మోస్ట్ అంటే ఫైటర్గా ఉన్నప్పుడు ఒక ఇన్కమ్ అనేది వస్తుంది, అన్నీ ఉంటాయండి. అసిస్టెంట్గా ఉన్నప్పుడు అన్నీ వస్తాయి. సో అదే మాస్టర్ ఏమనుకోండి, మనమే కంపెనీ మాట్లాడుకోవాలి, మనమే అన్నీ చేసుకోవాలి. కాబట్టి డిపెండ్ ఆఫ్ వర్క్ మన మీద డిపెండ్ అయిపోద్దండి. మనం వెళ్తేనే ఫుడ్, లేకపోతే లేదు ఆ టైప్లో. సో అలా చేస్తే మాస్టర్ అవ్వాలండి. ఇప్పుడు నా దగ్గర అసిస్టెంట్ గౌరీ ఉన్నాడండి, ఇప్పుడు తను మాస్టర్ అవ్వాలని ఒక ఐడియా ఉందనుకోండి, కొన్ని రోజులు చేసాక వర్క్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అయిపోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఎంత కార్డు అది? ఫైటర్ కార్డ్ తీసుకోవాలి సార్, దీనికి ఏం పేమెంట్ ఉండదు, ఎక్స్పీరియన్స్ తోటి ఇస్తారు. డబ్బులు ఏమి ఉండదు? డబ్బులు ఏమి ఉండదండి, డబ్బులు ఏం కట్టకలేదు. కాకపోతే నాకు ఈ సినిమా అంటే 4 సినిమాలు అగ్రిమెంట్లు పట్టుకెళ్ళాలండి. 4 మీరు ఒక డైరెక్టర్, మీరు ఒక సినిమా ఇచ్చారు, అలాగే ఇంకో డైరెక్టర్ ఇంకో సినిమా ఇచ్చారు, అలా 4 కలిపి నాకు ఈ సినిమాలు వచ్చినాయి, నేను వీటితో నన్ను ఫైట్ మాస్టర్గా పెట్టుకుంటున్నారని మనం ప్రూవ్ చేసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు అప్రూవల్ చేస్తారు. సరే ఓకే అని చెప్పి యూనియన్ మీటింగ్, పెద్దలందరూ మీటింగ్ వేసుకొని పర్లేదా ఇవ్వచ్చా, సేఫ్టీ ఇస్తాడా, అన్నీ బాగుంటాయా, పర్లేదని అప్పుడు ఇస్తారా. అదే మాస్టర్, మీకు ఒక యూనియన్ ఉంటుంది కదా, ఆ యూనియన్లో ఏంటి మీకు బెనిఫిట్స్? అంటే యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, హెల్త్ పరంగా, ఫ్యూచర్లో మీ గ్రోత్కి, అంటే మీ ఫ్యామిలీ తరపున మొత్తానికి ఉంటాయి స్వామి. అంటే ఎలా ఉంటుందంటే స్వామి, మాకు చేసే వర్క్ మీద కొంచెం పర్సంటేజ్ కట్ చేసి, సో అది దసరా బోనస్ అని ఇస్తారు స్వామి. ఎంత ఇస్తారు అంటే 2% ఇస్తారు సార్. తర్వాత మనకి మెడికల్ది సంబంధించి ఒక 2% ఉంటుంది. అవి 1% యూనియన్ మెయింటెనెన్స్కి పోతుంది. ఆ 2% అనేది మనకి లాస్ట్ ఇప్పుడు రిటైర్ అయ్యేటప్పుడు 10 లక్షలు అని 20 లక్షలు అని వస్తుంది రిటైర్మెంట్ తీసుకుంటే. అది కాకుండా ఎంతమంది ఇప్పుడు 165 మెంబర్స్ ఉన్నారు స్వామి, 165 మెంబర్స్ మళ్ళీ మనిషికి ఎంత అని చెప్పి గ్యాదర్ చేసి అది ఎవరు రిటైర్ అయినా ఇస్తారు స్వామి. టోటల్గా ఒక మనిషి రిటైర్ అయితే ఒక 35 నుంచి 40 lakhs ఇస్తారు మొత్తం. అది కాకుండా రీసెంట్గా మాకు అందరికీ ఇళ్ల తలాలు ఇచ్చారు స్వామి యూనియన్ నుంచి. ఎక్కడ? చెంచాబాద్ దగ్గర ల్యాండ్. ఎన్ని గజాలు స్వామి? 140 గజాలు ఎన్ని ఇచ్చారు స్వామి మనిషికి. సో అలా అందరికీ మ్యాక్సిమం యూనియన్ తరపు నుంచి చేసి అన్నీ చేస్తారు స్వామి. మా యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్నారు, చాలా బాగా చేస్తారు. అందరికీ ఏదైనా జరిగిన టక్మని వాళ్ళే రెస్పాండ్ అయ్యి వచ్చి అడగడం కానీ, ఏదైనా బిల్ ఆగినా ఏది ఆగినా వాళ్ళే అటాట్ అవుతారు సార్. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అన్నీ మాట్లాడి క్లియర్ చేస్తారు. యూనియన్ తరపు నుంచి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది సార్ మాస్టర్కి. అప్పుడు వాళ్ళ పర్సంటేజ్ ఏమైనా ఉంటుందా? మరి ఏముండదు సార్, అట్లా ఏముండదు. ఇందులో అందరి కోసం పని చేస్తారు అంతే సార్, ఏముండదు. సో అది ఎన్నుకునేటప్పుడే వీళ్ళు పని చేయాలనేది ఒక రూల్, నియమం అంతే తప్ప దాంట్లో పర్సంటేజ్లు అట్లా ఏముండదు. దాంట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఒక ప్రెసిడెంట్ అనేది ఏంటంటే ఫస్ట్ ఆయన పేరు ఇప్పుడు బాబ్జీ అండి, ఇంకొక ఆయన ఇప్పుడు చేసిన ఆయన బాబ్జీ, ఆయనే చేస్తున్నారు. పవన్ అని మా క్యాషియర్ సెక్రటరీ అండి, రమేష్ రాజ్ అని మా క్యాషియర్. చాలా మంచి వ్యక్తులు, ఏదున్నా సపోర్ట్ చేసినప్పుడు నా కార్డు కారణం కూడా వాళ్ళే అడగగానే ఇలా కావాలని కానీ ఇప్పించారు. సో అలా సపోర్ట్ చేస్తారు సార్, ఎవరైనా ఎదుగుతారంటే కంపల్సరీ చేస్తారు. అదే మీకు ఎంతమందికి ఎన్ని వందల మందికి ఇచ్చారు ఇళ్ల స్థలాలు?
యూనియన్లో ఉన్న ప్రతి నెంబర్కి ఇచ్చారు సార్. అదే ఎంతమంది ఉంటారు కౌంట్? రఫ్గా అయితే 160 చేంజ్ ఉంటారు సార్. ఓకే. అందరికీ మీరు మంత్లీ కట్టాలి కదా? కట్ అయ్యేది ఏముండదు సార్, మన ఫండ్లో తీసి ఇస్తారు. ఫండ్లో తీసి ఇచ్చేస్తారు. అంటే మనం చేసే వర్క్ని బట్టి అంటే ఇంత వచ్చింది దానికి కొంచెం యాడ్ చేసి అట్లా. దాని మళ్ళీ మీరు పర్సనల్గా అమ్ముకునే అవకాశం ఉంటుందా, లేకపోతే అక్కడ ఇల్లు కట్టుకోవాలి? లేదు సార్, ఇప్పుడు అలా పెట్టలేదు. ఎలా అంటే మన తర్వాత పిల్లలు ఉండేలాగా అట్లా పెట్టారు. అమ్ముకునేలాగా అయితే ఏం పెట్టలేదు సార్. అలా పెడితే వేస్ట్ కదా సార్. మీకు ఫైట్ మాస్టర్ అవ్వకముందు మీరు ఒక ఫైట్ మాస్టర్ దగ్గర చేసేవారు కదా, మీకు గాడ్ ఫాదర్ లాగా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరు? ఒకరు ఉంటారు గాడ్ ఫాదర్ లాగా అంటే మాకు గోపాల్ మాస్టర్ సార్. ఆయన ఒక్కరేనా? ఎందుకంటే వర్క్ నేర్పించింది కానీ నుంచి అన్నీ ఆయనే. సో నేనే కదండి, నాకులాగా దగ్గర ఆయన చేతి మీద ఒక 25 మంది 30 మంది అయ్యి ఉంటాం మొత్తం ఫైటర్లు. అందరికీ ఆయనే దేవుడు అండి. అంటే మనం ఎంత నేర్చుకొచ్చినా ఫస్ట్ ఎక్కడైనా ఎంత నేర్చుకొచ్చినా దాన్ని ఒక ఏదో అంటారు కదా సార్, కమక్రంగా చేయడం అంటారు కదా, అలా చేసింది ఆయనే. అంటే టాలీవుడ్లో కాదు, బాలీవుడ్లో కూడా తమిళ్, మలయాళం, కేరళ ఇటువంటి ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి కదా. ఈ ఇండస్ట్రీని అన్నిటి, కన్నడ, ఈ ఇండస్ట్రీ అన్నిటికి కూడా మన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే ది బెస్ట్ ఫైట్ మాస్టర్స్ అని చెప్పేసి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మీరు ఒక ఫైట్ మాస్టర్గా వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇంకా పెద్ద మాస్టర్లు కదా స్వామి. అవును, పెద్ద మాస్టర్లే. రాజు మాస్టర్ శిష్యులు వీళ్ళు. అవును. అంటే ఇంకా వాళ్ళ డిమాండ్, వాళ్ళ వర్క్ స్టైల్ అది కదా స్వామి. వాళ్ళు ఏంటంటే పెద్ద సినిమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ వర్క్ స్టైల్ అది కాబట్టి వాళ్ళని ఎవరైనా అంటే ఇప్పుడు మేమంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మేము ఇది అని ప్రూవ్ చేసుకోవాలి సార్. వాళ్ళు ప్రూవ్ చేసుకుని ఉండడం వల్ల వాళ్ళు ఎక్కడంటే అక్కడ అన్ని లాంగ్వేజ్లో చేస్తారు ఆ సాంగ్. దీంట్లో ఏమైనా క్యాస్ట్ ఫీలింగ్ అడ్డు వస్తుంది అనుకుంటున్నారా? క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? మనకైతే తెలియదు, మన దగ్గర అయితే ఎప్పుడు అలాంటిది రాలేదు. అందరూ ఒక అన్నదమ్ముల్లా పనిచేస్తారు సార్. క్యాస్ట్ ఫీలింగ్ అట్లా ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కష్టపడి వాళ్ళకు నేమ్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఇంకా అంటే వాళ్ళంటే ఇంకా అందరికీ తెలుసు కాబట్టి అట్లా వాళ్ళు వెళ్తున్నారు తప్పితే ఎవరేం లేదు. మీకు ఎదురవకపోవచ్చు, ఇండస్ట్రీలో ఉన్నాయి అలాంటివి అని అడుగుతున్నాను. మాకైతే ఎదురవ్వలేదు సార్, మా యూనియన్లో అయితే ఎప్పుడు రాలేదు సార్. ఇండస్ట్రీలు ఉన్నాయా? ఏమో సార్, మ్యాక్సిమం అయితే ఎప్పుడు ఎదురవ్వలేదు. అలా అని ఎవరు ఇది మ్యాక్సిమం ఫైటర్ అంటేనే ఇది ఉంటుంది, ఇంకా ఎవరో వచ్చి అలాంటి డిస్కషన్ అయితే రాలేదు. అవును, మ్యాక్సిమం అందరూ అన్నదమ్ముల్లాగే పనిచేస్తారు. అంటే రామ్ లక్ష్మణ్ మాస్టర్కి ఒక ఐడెంటిటీ ఉంటుంది. అవును. ఏంటది? అంటే ఎక్కువ వాళ్ళు యోగా ఇది చేస్తారు సార్. సో దాని నుంచి వాళ్ళకి మీరు క్యాచ్ చేయలేదా ఆయనలో? అంటే ఇవే కాకుండా వాళ్ళకు ఒక చూడంగానే ఒక ఐడెంటిటీ ఉంటుంది, చూడంగానే ఒక మార్క్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఏమో సార్, ట్విన్స్. ట్విన్స్ అవును సార్, ఎగ్జాక్ట్లీ ట్విన్స్. అంటే ఒకటే డ్రెస్సింగ్ కూడా చూడంగానే 100 మందిలో ఉన్న వాళ్ళు కనపడతారు సార్. అంటే అది వాళ్ళు ట్విన్స్ అని కరెక్ట్, అది ఓకే సార్. అంటే ఇలా అనుకున్నా 100 మందిలో ఉన్నా వాళ్ళు కనపడతారు. అవునండి, ట్విన్స్ కాబట్టి అది వాళ్ళకి బాగా యూజ్ అయింది అనుకుంటున్నారా? వాళ్ళకి అది ప్లస్ ఫస్ట్ నుంచి అలా అయినంట. అంటే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, వాళ్ళు వెళ్ళినప్పుడు ఇద్దరు కలిపి వెళ్తే లోపలికి ఆఫీస్ బాయ్ కూడా టక్మన్ లోపల రమ్మంటారు, అదే మాకు ప్లస్ అని. అవునండి, అదొకటి చూడముచ్చటగా ఉంటుంది అది. ఇంకోటి ఏంటంటే సార్, మా ఇద్దరిని మన ఫైటర్లు తప్ప బయట ఎవరు గుర్తుపట్టలేదు సార్, ఎవరెవరైనా. అవునా? అంటే పెద్ద చిన్ననా లేకపోతే ఎవరు లక్ష్మణ్ ఈవెన్ మనమే గుర్తుపట్టలేవు ఒకసారి. మా ఫైటర్లకు తప్ప ఎవరికి తెలియదు అండి. అప్పటికీ సాములు ఒకసారి కావాలని సరదాగా కనిపించేస్తుంటారు, నేను కదా అక్కడ ఉన్నాడు రామ్ మాస్టర్, నేను కదా అక్కడ చేస్తుంటారు. కానీ వాళ్ళు తెలిసిపోతారు సార్. అంటే మా రెగ్యులర్ వల్ల మామూలు వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేరు సార్. ఎందుకంటే ఒక చౌ రింగ్ కానీ నుంచి అన్నీ సేమ్ ఉంటుంది. షేప్లు కూడా మారవు అన్నమాట, సైడ్స్ కూడా ఒకేలా ఉంటాయి, రైటా లెఫ్ట్ అనేది కూడా ఎవరు గుర్తుపట్టలేరు. మాక్సిమం ఏంటంటే మేము రెగ్యులర్ చూద్దాం, వాళ్ళు మాట్లాడుకుంటారు కదా రాము ఏ లక్ష్యం అని, అలా మాట్లాడుకుంటాను బట్టి వీళ్ళిద్దరు అని డిసైడ్ అయ్యి మేము గుర్తుపడతాం. వాళ్ళతో ఏమన్నా ఒక మంచి అనుభవాలు ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? నేను వాళ్ళతో ఫైటర్గా 2 సినిమాలు చేశాను. ఏం సినిమాలు? ఒకటి దమ్ము చేశాను, దమ్ముకి. ఇంకోటి రఫ్ సినిమాకి చేశాను, అంతే. 2 షూటింగ్ చేశాను. ఎలా ఉంటారు లొకేషన్స్లో వాళ్ళు? బాగానే ఉంటారు సార్, సరదాగా ఉంటారు. కొన్ని చెప్తూ ఉంటారు సార్, కొన్ని ఆ స్వాముల దగ్గర కొన్ని నేర్చుకోవచ్చు స్వామి. అంటే మనం బయట ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఆ బిహేవియర్ ఎలా ఉండాలి అనేది కొన్ని చెప్తూ ఉంటారు, అవి నేర్చుకోవచ్చు స్వామి వాళ్ళ దగ్గర. లొకేషన్లో ఒక సినిమాకి ఇద్దరు వస్తారా, లేకపోతే ఒక సినిమాకి ఒకరు చేస్తూ ఉంటారా? మ్యాక్సిమం ఇద్దరు ఉంటారు స్వామి. ఒకవేళ ఏదైనా క్లాస్ వచ్చి ఇద్దరు వెళ్ళాల్సి ఉంటే సపరేట్ వెళ్తారు, లేదంటే ఇద్దరు కంపల్సరీ ఉంటారు. కంపల్సరీ. టాలీవుడ్ కింగ్స్ అంటారు.
ఒక్కొక్కరు వర్కింగ్ స్టైల్ ఒక్కొక్క ఇది స్వామి. పీటర్ మాస్టర్ ఒక స్టైల్, విజయ్ మాస్టర్ ఒక స్టైల్, వాళ్ళది ఒక స్టైల్ అలా. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.